ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమ. నేను స్వామి శివానంద సరస్వతి వారు చెప్పినటువంటి వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని దాన్ని నేను నా స్వేచ్ఛానువాదం చేస్తున్నానండి. ఇప్పుడు 10th చాప్టర్ అవుతోంది. దాంట్లో నేను 230 వాక్యాలు వాటికి అనువాదం చేశాను. ఇప్పుడు 240. ఇదేంటంటే థాట్స్ ఆన్ రాజయోగా అని దాని గురించి స్వామీజీ అంటారు, జీవితంలో క్రమం తప్పని క్రమశిక్షణ ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఆయన. స్వీయ నియంత్రణ లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో విజయం పొందడం చాలా కష్టం, జ్ఞానసిద్ధికి వీలు పడదు అని చెప్తున్నారు ఆయన. తర్వాత చెప్తున్నారు, ఇంద్రియాలను మనసును నియంత్రణలో ఉంచుకోనకపోతే ఆధ్యాత్మిక ఉన్నతి అన్నిటికీ కూడా సాధ్యం పడదు. తర్వాత నియంత్రణ లేని మనస్సు ఆత్మసాక్షాత్కారానికి గొప్ప ఆటంకం. తర్వాత చెప్తున్నారు ఆయన, దైవ సంబంధిత జ్ఞానము మనసుకు చాలా మంచిది. అది దైవ సంబంధిత జ్ఞానం అంటే మనకి ముందు నుంచి కూడా భక్తి, అలాగే మన పవిత్ర గ్రంథాలైనటువంటి భగవద్గీత, భారతం, రామాయణం వాటి మీద గౌరవం, వాటిలో ఉన్నటువంటి మంచి విషయాలు తెలుసుకుందాం అనేటువంటి ఆసక్తి అవన్నీ ఉండాలండి. సరే, మనస్సు అనేది ద్వారపాలకులైతే ఇంద్రియాలు తలుపులు. చక్కటి ఉపమానం చెప్పారు ఇక్కడ. మనస్సు అనేది అనేక భాగాలతో నిర్మితమైనది. ఎందువలనగా అది ఇంద్రియ సంబంధమైనది. మనస్సు అనేది పని చేయాలంటే ప్రదేశము, కాలము, కారణము అనేవి ఉండాలి. కార్యకారణ సంబంధం అంటారు దీన్ని. కోరిక, అనుమానము, నిశ్చయము, నమ్మకము, భయము, ధైర్యము, అలజడి, ప్రశాంతత అనేవి మనసు కలిగి ఉంటుంది. మనసుకి రెండు ఉంటాయి. కోరిక, అనుమానం ఉంటుంది, నిశ్చయం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, అలజడి అన్నీ కూడా అన్నమాట వస్తుంటాయి ఆ పరిస్థితులను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి. మనసు చేసే ప్రతి పని జ్ఞానశక్తికి భిన్నమైనది, వేరేంది కాదు. అది మనసు నిజంగా సత్యం కాదు, ఆత్మసత్యం, జగన్మిథ్య అని చెప్పారు మన వాళ్ళు. యోగి అనేవాడు అతని మనసును నియంత్రణలో ఉంచుకుంటాడు, కానీ జ్ఞాని దాన్ని నియంత్రించాడు. యోగికి జ్ఞానికి ఇక్కడ భేదం చెప్తున్నారు స్వామీజీ. అతడు మనసును బ్రహ్మభావంతో, సాధనతో బ్రహ్మంగానే చేసేస్తాడు. ఎవరంటే జ్ఞాని అనేవాడు. తర్వాత చెప్తున్నారు, మనసును జయించడం అనేది అనేక బలిదానాల కన్నా కూడా చాలా గొప్పది, చాలా కష్టమైనది ఇది. అది సాధిస్తే అన్నీ సాధించినట్టే. ఆత్మనిగ్రహం అనేది ఎప్పుడూ కూడా పరిశీలనలో ఉంచుకోవాలి, లేకపోతే అది సహజమైన అవసరాల నిమిత్తం సత్యానికి, ఆత్మజ్ఞానానికి దూరంగా జరిగిపోతుంది. తర్వాత అంటున్నారు ఆయన స్వామీజీ, స్వార్థం అనే దాన్ని విడవకపోతే ధ్యానము, సమాధి అనేవి ఎన్నటికీ కుదరవు. స్వార్థం ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకం. ఎప్పుడైతే స్వార్థాన్ని నీవు విడిచిపోతావో ఆధ్యాత్మికంగా కొంత ఉన్నతిని సాధించినట్లే, అంటే సగం మన పని అయినట్లే అని. గొప్ప విజయము అంటే మన మనసును జయించడమే. రాజయోగ సాధనా మార్గము అనేక ఆటంకములతో కూడుకున్నది. ఎవరి మనసు అయితే అశాంతిగా ఉంటుందో వారు జ్ఞానాన్ని పొందలేరు, సత్యాన్ని కనలేరు. నీ ఇష్టాలు, అయిష్టాలు అన్నింటికీ కూడా కారణం ఈ సంసారంలో బందీకృతుడు అవడమే. బందీకృతుడు ఈ సంసార సాగరంలో మహాసాగరం ఉన్నారు, అందుకే దాన్ని. స్వచ్ఛంగా ఉండు. స్వచ్ఛంగాను అలజడు లేనటువంటి నీ మనసే నీ గురువు, నీ బోధకుడు. తత్వ విచారణ, ఆధ్యాత్మిక చింతన చేయాలి. అసలైన నిశ్శబ్దం అంటే మన మనసును ఎలాంటి అలజడులు లేక ప్రశాంతంగా ఉంచుకోవడమే. అసలైన నిశ్శబ్దంలో ఎలాంటి ఉత్పత్తులు, ఆలోచనలు మనసులో మనకి కలగవు. నిశ్శబ్దం అనే కోరికే అసలైనటువంటి మానసిక ప్రశాంతి. తర్వాత చెప్తున్నారు, నువ్వు పవిత్రంగా ఉంటే ఆ భగవంతుడే సత్యాన్ని నీ మనసుకు హత్తుకునేటట్టుగా తెలియజేస్తాడు. నీ శక్తిని ఇతరులు ఔన్నత్యమునకు, అభివృద్ధికి నువ్వు ఎంతగా వెచ్చిస్తావో
అంతగా నీలో దైవిక శక్తి పెరుగుతూ ఉంటుంది. కష్టతరమైన సరి అయిన దారిలో వెళ్ళు. కష్టతరమైన సరే సరి అయిన దారిలో వెళ్ళు. అది అంతిమంగా సంతోషాన్ని, విజయాన్ని ఇస్తుంది. అంతేగాని సులభంగా ఉందని ఆ దారిలో ఎప్పుడూ కూడా ప్రయాణించకూడదు. అది చివరకు నీకు విచారాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు స్వామీజీ. అంటే ధర్మబద్ధంగా ఉండాలని, మనం ధర్మబద్ధంగా వెళ్ళాలి, అన్యాయంగా వెళ్ళకూడదని. ప్రతి వ్యక్తి తన శీల ప్రవర్తనా శక్తిని వ్యక్తం చేస్తాడు. అంటే దీనిలో ఏంటంటే బ్యాడ్ ఫోర్స్ అండ్ గుడ్ ఫోర్స్ అని ఉంటాయి. ఇంద్రియాలను కట్టడి చేయటమే అసలైనటువంటి విజయం. ఇదివరకు కూడా స్వామి చెప్పున్నారు, ఇంద్రియాలను కట్టడి చేయాలి మనం అని. ప్రపంచం అంతా నీలోనే ఉంది అని చెప్తున్నారు స్వామీజీ. ఇక్కడితో నేను ఆపుతానండి. శుభం భూయాత్.